ధనుసు రాశిలో మీరు జన్మించారా? అయితే ఈ యొక్క మార్చి 30వ తారీఖున ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని స్టార్ట్ కాబోతుంది. మరి దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క జన్మ జాతకాన్ని పరిశీలిస్తే ధనుస్సు రాశి మనం గమనించినట్టయితే 9వ స్థానము ఇది పితృ గురుస్థానం అంటారు. ఈ 9వ స్థానం నుండి చూస్తే 1, 2, 3, 4 ఈ యొక్క చతుర్థ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. ఎప్పుడు వెళ్తున్నాడంటే ఇప్పుడు తృతీయ శని కాస్త చతుర్థ శని అంటే అర్ధాష్టమము. ఒక విధంగా చెప్పాలంటే అర్ధాష్టమ శని స్టార్ట్ కాబోతుంది 30వ తారీఖు నుండి. అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహువు దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి శని ఎప్పుడైనా కూడా కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకుంటే ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం నుండి మీరు తప్పించబడతారు. ఇక్కడ కనుక మనం మిస్ చేస్తే మళ్ళీ 30 సంవత్సరాల దాకా అవకాశం రాదండి మళ్ళీ మనకి. కాబట్టి మీరు శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకోండి. ఇప్పుడు మార్చి 30వ తారీఖున శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మీరు ఆ లోపే అనగా ఈ యొక్క మార్చి 28వ తారీఖు లోపే మీరు శని హోమాన్ని జరిపించుకోండి. ఎవరైతే శని హోమం జరిపించుకోవాలనుకున్నారో వారు కింద స్క్రోల్ నంబర్ కాల్ చేసి మీ పేరు గోత్రనామాలు పంపించినట్టయితే శని హోమం జరిపించి ఆ వీడియో మరియు కంకణాన్ని అందజేస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు.